వేదిక మీద ఉన్న బీసీ మిత్రులందరూ, ముందున్నటువంటి పాత్రికేయులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో డిసిషన్ తీసుకున్నటువంటి ఆర్డినెన్స్ ద్వారా మేము రిజర్వేషన్లను సక్సెస్ చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారి ధోరణి చూస్తుంటే ఒక విచిత్రంగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అందరూ ఆలోచిస్తున్నారు. బీసీ సోదరులందరూ కూడా ఇంత సింపుల్గా, ఇంత ఈజీగా కేవలం ఆర్డినెన్స్ ద్వారానే బీసీలకు న్యాయం చేయొచ్చు, 42% రిజర్వేషన్లు అమలు పరచవచ్చు, ఇంత ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు అంటే ఈ దేశంలో ఉన్న 28 మంది ముఖ్యమంత్రులకు ఇంత ఆలోచన రాలేకపోయిందా? ఈ దేశంలో ఉన్న 28 మంది ముఖ్యమంత్రులకు అసలు ఏమాత్రం తెలివితేటలు లేవా? మేధావులు లేరా? ప్రజలు అర్థం చేసుకోవాలి. బీసీ సోదరులందరం కూడా అర్థం చేసుకున్నాం. మభ్య పెట్టడం, దాటవేయడం, కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా 42% రిజర్వేషన్లు నేను కల్పిస్తానని చెప్పి బీసీ సోదరిమణుల ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు మరొక్కసారి స్థానిక సంస్థల ఎన్నికల ముందు హైకోర్టు మొట్టికాయలతో సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్లు జరపాలనే ప్రక్రియను దాన్ని ఆపాలనో లేదంటే బీసీ సోదరులను మభ్యపెట్టాలనో మేము చేస్తున్నాము. మేము ఎక్కడి నుంచి కాకపోయినా ఒక పక్క నుంచి మిత్రులందరూ చెప్పినట్టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి దగ్గర పంపించిన ఫైల్ పెండింగ్ ఉండగా గవర్నర్ గారు అక్కడికే పంపారు. మరొక ఫైల్ని, ఆర్డినెన్స్ ఫైల్ ఇదే గవర్నర్ గారు మళ్ళీ దీన్ని క్లియర్ చేస్తారట. ఇంత సింపుల్గా జరిగే ప్రక్రియ అయితే ఇంతకాలం ఎందుకు వెయిట్ చేయాలి? ఇది తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రజలందరూ, మన బీసీ సోదరులు అందరం కూడా ఆలోచించాల్సిన అంశం ఇది. సోదరిమణులు, సోదరులు అందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈ ఎలక్షన్ల ముందు ఇలాంటి ఆర్డినెన్స్ లాంటి ఏదో ఒక ప్రక్రియ తెచ్చి వాళ్ళే ఎవరినో ఒకరిని కోర్టుకు పంపించి మేము చేయాల్సినవి అన్నీ చేస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడుతుందని మా మీద నెట్టబోయే ప్రయత్నం, దీన్ని ప్రజలు గుర్తిస్తారు. గుర్తుపెట్టుకుంటే ఏదని ఏం కాదు. అట్లా ఖచ్చితంగా కూడా తెలంగాణలో 42% రిజర్వేషన్లు ఇచ్చేదాకా మేము పోరాడుతూనే ఉంటాం. దీనిలో ఒకసారి ఆలోచిస్తే రాజ్యాంగంగా 2014కు ముందు పార్లమెంట్లో 33% మహిళా బిల్లుకు కేసీఆర్ గారు 2014లో పేర్చి పంపించారు ఫైల్. 33% బిల్లు బీసీ రిజర్వేషన్ కూడా కావాలని చెప్పేసి 2014 తెలంగాణ రాష్ట్రం మొదటి అసెంబ్లీ సెషన్లోనే బీఆర్ఎస్ పార్టీ బీసీలకు మహిళా రిజర్వేషన్కు అనుకూలంగా ఉందని చెప్పేసి ఫస్ట్ సెషన్లోనే పార్లమెంటు పంపడం జరిగింది. బీసీల కోసం ఆలోచించే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు, మధ్యతరగతి కుటుంబాలు, వెనుకబడిన తరగతి జాతులందరి కోసం ఆలోచించిందే బీఆర్ఎస్ పార్టీ. ఇది ఖచ్చితంగా కూడా ఒక్కసారి మహిళా రిజర్వేషన్ 2014 ముందు రాజ్యసభ ఆమోదం పొంది లోక్సభలో ఆమోదం పొందకపోతే 10 ఏళ్ల తర్వాత మళ్ళీ లోక్సభలో, రాజ్యసభలో పెట్టి బిల్ పాస్ చేసి దాన్ని అమలు చేయకుండా కూడా పెట్టారు ఇప్పటిదాకా. ఎందుకంటే ఇంకా జనాభా కులగణన, జనాభా సెన్సెస్ కావాలి. దాని ప్రకారం మహిళలు ఎంతమంది ఉన్నారో, ఎవరు ఎట్లా ఉన్నారో, బీసీ రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లు ఇవన్నీ కలిస్తే కానీ మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయలేమనే స్థితిలో దానికి ఒక కట్ పాయింట్ డేట్ కూడా ఇవ్వకుండా పెండింగ్ పెట్టి రిజర్వేషన్ అమలు చేసి కూడా పెండింగ్ పెట్టారు. మీరు ఇంత ఈజీగా ఆర్డినెన్స్ ద్వారా ఇవన్నీ సాధ్యమయ్యే పనులంటే విద్య, ఉద్యోగం, చట్టసభలు అన్నిట్లలో కూడా అవుతుందంటే ఈ దేశంలో ఇంకా ఇన్ని ప్రాబ్లమ్స్, ఈ 28 మంది సీఎంలు ఇక్కడికి వచ్చి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దీని ద్వారా దేశం కూడా బాగుపడుతుంది ఇట్లా కనుక చేసుకుంటా ఇంత సింపుల్గా సాల్వ్ అయిపోతే. అదొకటి ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్న అందరం కూడా ఆలోచించాలి. మీ చేతులున్న పదవులు, మీ చేతులున్న మంత్రి పదవులేమో బీసీలకు కేటాయించడం, యాదవులకు లేదు, ముస్లిం సోదరులకు లేదు, లంబాడి సోదరులకు లేదు, మున్నూరు కాపులకు లేదు, ఇవ్వరు. ఆ ఇచ్చిన 3 బీసీలకేమో ఎలాంటి పదవులు, అవి ఆలోచించాలి. బీసీలకు ఏం న్యాయం చేస్తున్నారు మీరు అనేది. కార్పొరేషన్లు ఇవ్వరు, నిధులు ఇవ్వరు, కార్పొరేషన్లు ప్రకటిస్తారు, ఇంప్లిమెంట్ చేయరు, బడ్జెట్లో పెడతారు, ఇంప్లిమెంట్ చేయరు, ఏమీ చేయరు. కానీ మేము అన్ని పనులు చేస్తామని చెప్పేసి, చేస్తున్నామని చెప్పేసి చెప్పుకుంటా ఖచ్చితంగా ముందుకు పోతున్నారు. దీన్ని మీరు మీ వెంటనే పడతాం. 42% ఖచ్చితంగా కూడా అమలు చేయాలి. మీకు 100 మంది ఎంపీలు ఉన్నారు ఢిల్లీలో, బీజేపీకి ఇక్కడి నుంచి కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు. అందరూ కూర్చొని మాట్లాడి
బిల్లును అక్కడ చట్టసభల్లో రాజ్యాంగం అక్కడి నుంచి తీసుకొస్తే అవుతుంది తప్ప ఇవన్నీ కంటి తుడుపు చర్యలే. గత ప్రభుత్వంలో శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు మేము కూడా 2018లో పంచాయతీరాజ్ చట్టాన్ని మార్చి సవరణ చేసి కూడా ప్రయత్నం చేస్తే హైకోర్టు పోయారు, కొట్టేశారు, సుప్రీంకోర్టులో కూడా వెనక్కి తీసుకునే విధంగా జరిగింది. ఇవన్నీ అయ్యే పనులు కాదు. ఎందుకంటే మేము చేస్తూ ఉంటే మీరు అవుతుందని మేము 42% మేము చేస్తున్నాం, ఆర్డినెన్స్ ద్వారా చేస్తున్నాం, ఖచ్చితంగా చేస్తామని బీసీలో మరొక్కసారి మోసం చేసే ప్రక్రియకు దీన్ని ఖచ్చితంగా బీసీ సోదరులందరూ గుర్తుపెట్టుకుంటారు. ఇది మీరు చేయండి, ఎట్లా చట్టసభల్లో పెట్టి చేయండి. మీరు పార్లమెంట్లో బిల్లులు పెట్టే విధంగా మీ ఎంపీలు 100 మంది ఉన్నారు, కొట్లాడండి, దానికి మేము సపోర్ట్ చేస్తాం. అసెంబ్లీలో కూడా అందరూ సపోర్ట్ చేసి బిల్లు పాస్ చేయించి పంపడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చూస్తుంది. థ్యాంక్ యూ.